హలో ఫ్రెండ్స్, మనకి కొత్తగా ఫైనల్ కౌన్సిలింగ్కి ఇక్కడ డేట్ అయితే ఇచ్చారు. 7th ఈ నెల 7వ తారీఖు అంటే జనవరి 7, 2025 ఈ ఫైనల్ కౌన్సిలింగ్కి మనకి ఇక్కడ ఒక నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. అయితే బేసిక్గా ఇదంతా కూడా స్పోర్ట్స్ కోటా, గేమ్స్ కోటా ఏదైతే ఉందో దానికి సంబంధించి 2 సీట్లు అయితే ఖాళీగా ఉన్నాయి. అలాగే మిగిలిన కేటగిరీల్లో అంటే డిఎస్టీలో 5 సీట్లు ఉన్నాయి. అలాగే బీఎస్సీ అగ్రికల్చర్ దీనికి సంబంధించి అగ్రికల్చర్ విభాగంలో 3 సీట్లు ఉన్నాయన్నమాట. మొత్తం 8 సీట్లు ఇలాగా అగ్రిసెట్ వాళ్ళకి, అలాగే 2 సీట్లు స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కేటగిరీలో ఉన్న వాళ్ళకి ఈ కౌన్సిలింగ్ అనమాట. ఇది లాంగ్ ఫారంలో అయితే జరుగుతుంది. ఆర్ఏఆర్ఎస్ లాంగ్ ఫారం 7/1/2025. సో ట్యూస్డే మధ్యాహ్నం 11 గంటలకి ఈ కౌన్సిలింగ్ అయితే జరుగుతుంది. సో ముందుగా ఈ స్పోర్ట్స్ కోటా ఇవన్నీ చేసేస్తారు. స్పోర్ట్స్ కోటాలో 2 సీట్లు అయితే ఖాళీ ఉన్నాయి. అన్రిజర్వ్డ్ ఓసీ, ఏయుఓసీ అని చెప్పి 2 సీట్లే ఉన్నాయి స్పోర్ట్స్ కోటా మొత్తానికి. ఎంటైర్ మనం చాలామంది దీనికి ఇదవుతుంటారు కదా, ఈ స్పోర్ట్స్ కోటా లిస్ట్ కూడా పెట్టారు వెనకాల, అదొకటి చూసుకోవాలి. దాంట్లో ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉందని చెప్పారో వాళ్ళు ఏంటంటే సరిపోతుంది. సో ఇక్కడైతే మనకి ఏంటంటే ఈ దీంట్లో మనం చూసినప్పుడు డిఎస్టీ లిస్టులు అయితే ఇక్కడైతే ఇచ్చారనమాట. మొత్తం 5 సీట్లు అయితే ఖాళీగా ఉన్నాయి. ఒకటేమో ఎస్బియులో ఒకటి ఖాళీగా ఉంది. అలాగే మిగిలిన 4 కూడా ఆంధ్ర యూనివర్సిటీలో ఉన్నాయన్నమాట. సో ఏయూ రీజియన్ ఇక్కడ మనం చూస్తే కనుక ఏయూ రీజియన్ బీసీడీ కేటగిరీలో ఒక సీట్ అయితే ఖాళీ ఉంది బద్వేల్లో. అలాగే మార్కాపురంలో ఒక సీట్ ఖాళీగా ఉంది. తర్వాత ఇదేమో మార్కాపురంలో సీట్ ఖాళీగా ఉంది. అంటే ఇది ఎస్బియు వాళ్ళు ఎవరైనా సరే ఈ సీట్ కోసం అయితే పోటీ పడవచ్చు డిఎస్టీలో. ఆ తర్వాత ఎస్సీ కేటగిరీలో 2 సీట్లు అయితే ఉన్నాయి. తాడిపత్రి, హెచ్ఎర్ల. ఎస్టీలో అనంతపురంలో ఒకటైతే ఖాళీగా ఉందన్నమాట. ఇవన్నీ కూడా డిఎస్టీ. సో ఇవన్నీ కూడా ఏంటంటే డిఎస్టీలో ఉన్నటువంటి ఖాళీలు. అంటే 4 సీట్లేమో ఆంధ్ర యూనివర్సిటీకి, ఒకటేమో ఎస్వియుకి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీకి ఒక సీట్ చొప్పున ఉన్నాయి. మొత్తం 5 సీట్లు అయితే ఉన్నాయి. అయితే ఇక్కడ వచ్చిన ట్విస్ట్ అయితే మనకుంది. ఒకవేళ కనుక ఈ 5 సీట్లు కనుక నిండకపోయినట్లయితే, ఈ 5 సీట్లు కనుక ఒకవేళ నిండకపోయినట్లయితే ఆటోమేటిక్గా ఇవన్నీ కూడా అగ్రికల్చర్ వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేస్తారనమాట. సో ఒకవేళ ఇవన్నీ 5 సీట్లు ఎవరైనా డిఎస్టీ వాళ్ళు రాకపోతే డిఏ వాళ్ళతో నింపుతారు. ఎవరితో నింపుతారు, ఏ కేటగిరీ వాళ్ళతో నింపుతారు అని అంటే అన్రిజర్వ్డ్ ఓసీ కింద దానికి పరిగణిస్తారనమాట. ఏ కేటగిరీకి అని కాకుండా అన్రిజర్వ్డ్ ఓసీ కింద దీన్ని అయితే మనకి పరిగణిస్తారు. సో 5 సీట్లు ఆ విధంగా వెంటనే కన్వర్ట్ అయితే చేసేస్తారనమాట. ఈ 5 సీట్లలో ఒకవేళ డిఎస్టీ వాళ్ళు జాయిన్ అవ్వలేని పక్షంలో ఈ 5 సీట్లలో 4 సీట్లేమో డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ వాళ్ళకి ఇస్తారు. ఒక సీట్ వచ్చేసరికేమో ఆర్గానిక్ ఫార్మింగ్ వాళ్ళకైతే ఇంక ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఆర్గానిక్ ఫార్మింగ్లో బోర్డర్లో వచ్చి మిస్ అయిపోయినటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పనిసరిగా వెళ్ళొచ్చు. ఎందుకంటే వాళ్ళ అదృష్టం. డిఎస్టీ వాళ్ళు కనుక ఒకవేళ జాయిన్ అవ్వకపోతే ఒక సీటు ఆర్గానిక్ వాళ్ళకైతే కలిసి వస్తుంది అనమాట. సో అది ఎవరికి ఇస్తారు ఏంటనేది మనకు తెలియదు, కానీ అన్రిజర్వ్డ్గా ఎవరు ఇమీడియట్గా ఉంటే వాళ్ళకైతే ఈ సీట్ అయితే వస్తుందన్నమాట. కాబట్టి ఒకవేళ వెళ్ళొచ్చు. ఎందుకంటే డిఎస్టీలు ఎవరు జాయిన్ అవ్వడానికి ఉన్నట్టయితే కనబడటం లేదు. కాబట్టి ఈ 5 సీట్లు కూడా డిఏ వాళ్ళకి కన్వర్ట్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వీలైనంత వరకు అవకాశం ఉంటే వెళ్ళొచ్చు. ఏం చెప్పలేమన్నమాట. ఈ ఫైనల్ కౌన్సిలింగ్లో ఎలా ఉంటుందంటే ఎక్కడెక్కడో దూరంగా ఉన్నటువంటి పెద్ద ర్యాంకుల వాళ్ళు కూడా అనుకోకుండా వస్తుంది. ఎందుకంటే వాళ్ళు హోప్తో వెళ్తారనమాట. వస్తుంది రాదనేది కాకుండా తప్పకుండా వస్తుందేమో అనే ఉద్దేశం మీద వెళ్తుంటారు. కొంచెం బోర్డర్లు ఉండేటువంటి ర్యాంకుల వాళ్ళు ఏంటంటే దగ్గర మొన్న మిస్ అయిపోయినటువంటి వాళ్ళు మిస్ అయిపోతూ ఉంటారనమాట. సో ఇలాగ జనరల్గా జరుగుతూ ఉంటాయి. సరే, యాక్చువల్గా మనకి ఇక్కడ డిఏ వాళ్ళకి ఎన్ని సీట్లు ఉన్నాయంటే 3 సీట్లు ఖాళీగా ఉన్నాయన్నమాట. సో పులివెందుల గవర్నమెంట్ కాలేజ్లో ఒక సీట్ అయితే ఖాళీగా ఉంది. బీసీడీ గర్ల్స్, ఆంధ్ర యూనివర్సిటీ బీసీడీ గర్ల్స్. సో ఒక సీట్ పులివెందుల్లో ఖాళీగా ఉంది. అలాగే అనంతపురంలో కూడా సేమ్ కేటగిరీ ఆంధ్ర యూనివర్సిటీ బీసీడీ గర్ల్ కోటాలో ఒకటైతే ఇక్కడ ఉన్నాయన్నమాట. సో ఈ 2 కూడా బీసీడీకి సంబంధించినటువంటివి. అమ్మాయిలకే, బాయ్స్కి అయితే ఏం లేవు. ఇక్కడ మనం చూసినప్పుడు బాయ్స్కి అయితే ఏం లేవు, అన్ని అమ్మాయిలకే ఉన్నాయన్నమాట. అయితే ఈ పైన ఇచ్చినటువంటి దీంట్లో మాత్రము ఈ 5 సీట్లు ఏమైనా కనుక మార్పు ఏమైనా జరిగి ఉండేటట్టయితే డిఎస్టీ వాళ్ళు ఎవరైనా జాయిన్ అవ్వలేకపోయి ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇది బాయ్స్కి కూడా ఉంటాయి ఈ సీట్లు. ఎందుకంటే అన్రిజర్వ్డ్ ఓసీ అనమాట. అది బాయ్స్కి కానీ గర్ల్స్కి కానీ కేటాయించలేదు కాబట్టి అన్రిజర్వ్డ్ ఓసీ కింద దీన్ని అయితే తీసుకుంటారు. అందువల్ల బాయ్స్ కూడా వెళ్ళొచ్చు. ఓకే, ఎందుకు డిఎస్టీ వాళ్ళు ఒకవేళ జాయిన్ అవ్వలేని పక్షంలో ఆ సీట్లు కన్వర్ట్ అవుతాయి కాబట్టి అక్కడ ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. అప్పుడు
బాయ్స్ కూడా వెళ్ళొచ్చు. డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ వాళ్ళు, ఆర్గానిక్ ఫార్మింగ్ వాళ్ళు, బాయ్స్ కూడా వెళ్ళొచ్చు. ఒరిజినల్గా ఖాళీలు ఉన్నవి ఏంటంటే ఇక్కడ గర్ల్స్కి ఖాళీలు ఉన్నాయి, ఈ 3 సీట్లు అనమాట. ఎస్సీ కేటగిరీలో కూడా ఒకటి ఉంది, ఆంధ్ర యూనివర్సిటీ ఎస్సీ కేటగిరీ గర్ల్స్ కూడా ఒకటి ఉందన్నమాట మార్కాపురంలో ప్రైవేట్ కాలేజ్. సో హోప్ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే వెళ్ళడానికి ప్రయత్నం అయితే చేయాలి. ఓకేనా అండి, ఇది మొత్తం మీద మనకున్నటువంటి కౌన్సిలింగ్ తాలూకు ఇదనమాట. సో ఈ ఫీజులు వివరాలు ఇవన్నీ మన దాంట్లో పీడిఎఫ్లో చూస్తే మీకైతే తెలుస్తాయి, ఎంతెంత కట్టాలి ఏంటి అనేది అంతా కూడా దీంట్లో ఉంది. ఇంతకుముందు ఎలా జరిగిందో అలాగే జరిగింది, ఎందుకంటే ఆల్మోస్ట్ లాస్ట్ జరిగినటువంటి కౌన్సిలింగ్లో అందరూ ఆల్మోస్ట్ వెళ్ళారు కాబట్టి అందరికీ ఆ విషయాలన్నీ కూడా తెలుసు అనమాట. అందువల్ల ఈ ఫీజు వివరాలు ఏమైనా ఉంటే వాళ్ళు అక్కడ మనకి చెప్తారు. అయితే రేపు రేపు అని అంటే 7వ తారీఖు జనవరి 7వ తారీఖు ఉదయం 10 గంటలకి మనం అక్కడ ఉండాలి. 11 గంటలని ఇచ్చారు. సో ఇది అక్కడ ఇచ్చినటువంటి టైమింగ్ అనమాట. మంగళవారం ఉదయం 11 గంటలకి లాంఫారం దగ్గర కృష్ణ ఆడిటోరియం, RARS లాంఫారం గుంటూరు దగ్గర అయితే మనకి కౌన్సిలింగ్ అయితే జరుగుతుంది అనమాట. సో ఎవరైనా హోప్ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే అటెండ్ అవ్వచ్చు. బాయ్స్ వెళ్ళొచ్చా అంటే బాయ్స్ వెళ్ళొచ్చు. ఒకవేళ DST సీట్లు కనుక నిండకపోతే అవన్నీ బాయ్స్కి వస్తాయి, ఎందుకంటే అన్రిజర్వ్డ్ కాబట్టి బాయ్స్కి వస్తాయి. సో కాబట్టి ఎవరైనా హోప్ ఉన్నటువంటి వాళ్ళు, దగ్గరలో పోయినసారి మిస్ అయినటువంటి వాళ్ళు, ఆర్గానిక్ ఫార్మింగ్లో కూడా ఇందులో ఒక సీట్ ఉంటుంది కాబట్టి ఎవరైనా వెళ్ళేదానికైతే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే అన్రిజర్వ్డ్ OC కింద పరిగణిస్తారు కాబట్టి కేవలం అమ్మాయిలే వెళ్ళాలని ఏం లేదు, బాయ్స్ కూడా వెళ్ళొచ్చు. ఎప్పుడు DST సీట్లు మనకి ఇది చేసినప్పుడు మాత్రము బాయ్స్ కూడా వెళ్ళొచ్చు అనమాట. సో ఏదైనా హోప్ ఉంటే కనుక ఒకవేళ వెళ్తే చూద్దాం ఏమైనా వస్తుందేమో అనుకుంటే మీరు వెళ్ళొచ్చు. వెళ్తే మీకు పాజిటివ్గా జరిగేటువంటి అవకాశం కొంతవరకు అయితే ఉంది. ఎందుకంటే మొత్తం ఉన్న సీట్లు అయితే 8. ఈ 8 సీట్లు ఎవరికి వస్తాయనేటువంటిదే పెద్ద ప్రశ్న అనమాట. ఓకే రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్.